అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జగన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన అధికార పార్టీ సభ్యులు రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరిచేలా మాట్లాడిన ప్రతిపక్ష నేతకు సభలో ఉండే అర్హత లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు ఏదైతే వీళ్ళు చేసిన పని బురదలో పూర్తిగా కూరకపోయి ఆ బురదను నాకంటించాలనుకుంటున్నారు. ఇప్పటికే 5-6 సార్లు కాదు అధ్యక్ష, 25 సార్లు కోర్టులకు వెళ్లారు, ఎన్క్వైరీలు వేసుకున్నారు. ఇప్పుడు కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను అందుకని అధ్యక్ష మిమ్మల్ని అడుగుతున్నా, అధ్యక్ష ఇతను కానీ రాజకీయ పార్టీ లేకపోయింటే, ఇక్కడ ఎమ్మెల్యే గెలవకపోయింటే ఈడీ కేసులో సిబిఐ కేసులో ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళమండి? ఆయనకు మనం ఆన్సర్ చెప్పే పరిస్థితి ఉండే ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది. కోర్టుల్లోని జడ్జిమెంట్లు చదివాడు అధ్యక్ష. జడ్జిమెంట్లన్నీ కూడా ఆయన ఇన్ని జడ్జిమెంట్లు చదివి వినిపించాడు. ఆ ప్రతి జడ్జిమెంట్లోనూ కనిపించింది ఏమిటి అంటే అధ్యక్ష, ఎంక్వైరీకి పోవాల్సిన పని లేదు అని టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎంక్వైరీ జరగకుండా జడ్జిమెంట్లు తెప్పించుకొని కేసులో నుంచి విచారణ జరగకుండా ఆరోపణల మీద విచారణ జరగకుండా సేఫ్టీ నెట్ను తనకున్న పలుకుబడితో చేయించుకోగలిగాడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంతా తెగించున్నారు అధ్యక్ష. అన్ని వ్యవస్థల మీద కూడా ఈయన ఆరోపణలే, ఒక్కటి కాదు అధ్యక్ష, ఏ వ్యవస్థ తీసుకున్నప్పుడు కూడా ఆరోపణలే. ఇందాక జడ్జిమెంట్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటే ఆయన ఒక కామెంట్ చేశాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసి జడ్జిమెంట్లు తెప్పించుకున్నాడు అంటే. ఈయన జడ్జెస్ని కూడా తప్పుదో జడ్జెస్ మీద కూడా ఎలిగేషన్ పెట్టేటువంటి పరిస్థితి ఈయన తీసుకొచ్చాడు. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఆన్ హిస్ పార్ట్. ఇక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళ మీద చెప్తాడు, అక్కడ బయట జడ్జెస్ మీద ఎలిగేషన్ చెప్తాడు, అదేవిధంగా ఆఫీసర్స్ మీద ఎలిగేషన్ చెప్తాడు. బహుశా ఈయన దయ వల్ల మొత్తం అందరూ కూడా జైలుకి పోయేటువంటి పరిస్థితి ఈ ఆఫీసర్లకు వీళ్ళందరూ కల్పించాడు. ఎందుకు కల్పించాడు అధ్యక్ష? ఈయన అంచేత ఆయన మీద జడ్జిమెంట్ సిబిఐ ఎంక్వైరీ చాలా స్పష్టంగా చేసింది. అంచేత ఈయన బరాయించలేకపోతున్నాడు. జడ్జిమెంట్స్ చెప్పారని ముఖ్యమంత్రి గారు చెప్తే జడ్జెస్ని మీరు మేనేజ్ చేసి జడ్జిమెంట్లు తెచ్చుకున్నారంటాడు. పొలిటికల్గా మనం ఎన్ని పడినా కూడా కనీసం న్యాయ వ్యవస్థని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అధ్యక్ష. కామన్ మ్యాన్ మొదలుకొని కడకు అందరిలో కూడా ఆ బాధ్యత ఉండాలి అధ్యక్ష. ఆ బాధ్యత లేకుండా మళ్ళా దబాయించి అవును ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అవును నేను అన్నాను, జడ్జెస్ మీద కాదు వ్యవస్థ పైన నేను అన్నాను అంటే న్యాయ వ్యవస్థ పైన మీరు అంటారు అధ్యక్ష. న్యాయ వ్యవస్థ ఎవరు పనిచేస్తున్నారు అధ్యక్ష? జడ్జెస్ పనిచేస్తున్నారు. న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా జడ్జెస్ పనిచేసినప్పుడు న్యాయ వ్యవస్థ కూడా మీరు చెప్పినట్టు జరగలేదనే కోపంతో లేకుంటే ఏంటి ఆయన ఉద్దేశం నాకు అర్థం కాదు, కానీ వాళ్ళపైన కూడా ఆరోపణలు చేసి యాస్పిరేషన్స్ ఎత్తి పెట్టే పరిస్థితి వస్తే ఇంక ఏ వ్యవస్థ మనం కూడా సాధిస్తుంది అధ్యక్ష? ఇమ్మీడియట్గా మీరు క్షమాపణ చెప్పండి, మళ్ళా ఆర్గ్యుమెంట్స్ వద్దు, బేషరతుగా క్షమాపణ చెప్పండి, లేకపోతే మనందరం కలిసి వారిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను మాట్లాడింది మీరు కాస్త రికార్డ్స్కి పోయి చూడండి. వ్యవస్థ అన్న వ్యవస్థలు అన్న చూసుకోండి, కావాలంటే రికార్డ్స్ పోయి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేనేమన్నాను అన్నది. వ్యవస్థలు అన్న చూసుకోండి అయ్యా, రికార్డ్స్ చూసుకోండి. ఒక మాట చెప్తున్నా, నేను గల వ్యవస్థలు అంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడా? వ్యవస్థ అంటే నేను రాజీనామా చేస్తా, సిద్ధమేనా? వ్యవస్థలు అంటే రాజీనామా చేస్తాడా? వ్యవస్థలు అంటే రాజీనామా చేస్తాడా? రికార్డ్స్ చూద్దాం. వ్యవస్థలు అంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడేమో చెప్పండి. చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడని చెప్పండి. రెడీనా ఛాలెంజ్? ఇప్పటికిప్పుడు రెడీనా? ఫస్ట్ ఒప్పుకోండి, తర్వాత రికార్డు చూద్దాం. ఒప్పుకోండి, రికార్డు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోండి, రికార్డు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒప్పుకున్నారు వ్యవస్థలని. ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు వ్యవస్థలు అన్నారు, వ్యవస్థల్లో ఒకటి జ్యుడిషియరీ, రెండోది లెజిస్లేచర్, మూడోది ఎగ్జిక్యూటివ్. ఒక వ్యవస్థనన్నారో వ్యవస్థలన్నా మీరు అది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్పితే బుకాయించడానికి ట్రై చేయొద్దండి దయచేసి ప్లీజ్. ఇందుకు దీన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకొని విస్తృతంగా మనం దీన్ని తీసుకుపోవద్దండి. ఎస్, ఒక అబద్ధం ఆడి ఇంకా 4 అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంచేత వ్యవస్థలు అనే దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. మాకు కావాలంటే రికార్డులు చూడచ్చు. ఈయన మాట్లాడింది
మేనేజ్ చేసుకుని జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు అని అన్నారు. ఎందుకంటే ఏంటి అధ్యక్ష, ఎవిడెన్స్ మేనేజ్ చేసుకుని జడ్జిమెంట్ తెచ్చుకున్నారు అంటే ఎంత జడ్జెస్ని ఎంత వల్గర్గా ఎలిగేషన్ పెట్టాడంటే, అంత ఎలిగేషన్ పెట్టిన తర్వాత సహజంగా ఎవరైనా ఒక నోట్ జారినా కానీ లేకపోతే అటువంటి ఎలిగేషన్ పెట్టినా కానీ జనరల్గా బయటకు వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవడం కానీ లేకపోతే క్షమాపణ చెప్పడం కానీ ఉంటుంది అధ్యక్ష. ఈ ఎంత మొండిగా మాట్లాడుతున్నారంటే, వ్యవస్థలు అంటే ఇంక అన్ని వ్యవస్థలు 3 వ్యవస్థలే ఉంటాయి రాజ్యాంగ ప్రకారంగా. అసలు ఈయన రాజ్యాంగ ప్రకారంగా ఓత్ తీసుకుని రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఈ డజంట్ డిజర్వ్ టు బి ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఏదైతే వీళ్ళు చేసిన పని బురదలో పూర్తిగా కూరకపోయి ఆ బురద నాకంటించాలనుకుంటున్నారు. ఇప్పటికే 10 సార్లు కాదు అధ్యక్ష, 25 సార్లు కోర్టులకు వెళ్ళారు, ఎంక్వైరీలు వేసుకున్నారు. ఇప్పుడు కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. చెప్తా వినండి. జడ్జిమెంట్ల మీద అయినా కానీ సభలో మాట్లాడే హక్కు పూర్తిగా సభ్యులకు ఉంటుందన్న సంగతి మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ వి రిజర్వ్ ద రైట్ జడ్జిమెంట్ల మీద కూడా మాట్లాడే హక్కు ఉంటుంది అన్న సంగతి మర్చిపోకూడదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, రూల్స్ చూసుకోండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. దీని గురించి అంత ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పని లేదు. అంత ఎక్కువగా అదేదో తప్పు చేసినట్టుగా, అదేదో తప్పు జరిగిపోయినట్టుగా ఎవరు అనుకోవాల్సిన పని లేదు. నిజంగా కూడా అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష, కానీ ఈ ఎక్స్ప్రెషన్ సారీ అధ్యక్ష, కానీ ఇష్యూని మాత్రం ఇంకా చర్చించకుండా ఎవరైతే న్యాయ వ్యవస్థను కించపరిచారో వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోరుతాను అధ్యక్ష.